శ్రీ గురుభ్యో నమః. ప్రాక్ పశ్చిమములు అనే గ్రంథములోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా స్విట్జర్లాండ్ యాత్ర అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశించబోతూ ఉన్నాము. ఆ అధ్యాయానికి ముందు స్విట్జర్లాండ్ గురించి ఉపోద్ఘాతము ఇచ్చారండి మాస్టారు. ఇంతలో మేము స్విట్జర్లాండ్ సరిహద్దులలో ప్రవేశించితిమి మాస్టారు చెబుతూ ఉన్నారండి. అది ఒక మహిమాన్వితమైన పవిత్ర భూమి అని నా మనస్సునకు అనిపించెను. ప్రారంభంలోనే మాస్టర్ ఏమంటున్నారండి, ఆ స్విట్జర్లాండ్ గురించి చాలా గొప్పగా మంచిగా చెప్పారండి. ఏమన్నారు? అది ఒక మహిమాన్వితమైన పవిత్ర భూమి అని నా మనస్సునకు అనిపించెను. బహుశతాబ్దముల నుండి యుద్ధము చేయు ఆవశ్యకతను తిరస్కరింపగలిగిన దేశమది. యుద్ధము చేసే ఆవశ్యకతను తిరస్కరించిందటండి. నాగరికతలో మిగిలిన జాతులలో అగ్రగాములైన జాతుల తరగతికి చెందిన వారై కూడా ఈ దేశము వారు ఆత్మధర్మము చేత శాంతిని ప్రేమించిన వారు. 2 ప్రపంచ మహాసంగ్రామముల సమయములలో కూడా యుద్ధరంగమునకు దిగక నిలద్రొక్కుకొనిన వారు. జాతీయాభిమానమున చీము నెత్తురు చచ్చిన భారతీయుల వంటి వారు అనుకొందమా? అది పూర్తిగా అసత్యము. ఉద్యోగస్తులు మొదలు విద్యార్థి వరకు ఈ జాతి నాది, ఈ దేశము నాది, ఈ పట్టణము నాది, ఈ బాట నాది, వీనిని కాపాడుకొనుట నా ధర్మము అని నిరంతరము జ్ఞప్తియుంచుకొనిన ప్రజలతో నిండిన దేశము అది. పోనీ పిరికివారు అనుకొద్దుమా? పౌరులందరూ బుద్ధిపూర్వకముగా ప్రభుత్వ రక్షణ దళమున పనిచేయుచున్నవారు. హిట్లరు 2వ ప్రపంచ మహాసంగ్రామమున బెదిరించినప్పుడు లొంగనిది వీరొక్కరే. ఫ్రాన్సుపై దాడి చేయుటకు ఆల్ప్స్ పర్వతములలో నుండి దగ్గర దారిని కాపాడుకొనుటకు అనుమతి కావలెనని హిట్లరు స్విట్జర్లాండ్ ప్రభుత్వమునకు కబురు పంపెను. వాణిజ్యమునకైనచో అంగీకరింతుము కానీ యుద్ధపు పనులకు అంగీకరింపమని జవాబును పొందెను. అంటే చూడండి, వాళ్ళు ఏం పంపించారని, వాణిజ్య పనులకైతే అంగీకరిస్తాం, యుద్ధపు పనులకి మేము అంగీకరింపము అని జవాబిచ్చారటండి. అయినను సాహసించి ఒక యుద్ధపు ట్యాంకును పంపగా స్విట్జర్లాండ్ గెరిల్లా దళములు అడ్డుకొని స్వాధీనము చేసుకొనెను. ఆ సమయమున స్త్రీ పురుషులు పెద్దవారే కాక విద్యార్థులు కూడా ఆయుధములు ధరించి అప్రమత్తులై చెరించిరట. అటుపైన హిట్లరు మరల ఆ దేశపు ప్రసక్తి తేలేదు. దేశ వాతావరణము గంధర్వుల భూమి వలె కనిపించెను. ఆ కొండల పచ్చదనము, సమశీతల వాతావరణము, చిరుమంచు పొరల నుండి సముద్ర పుష్కరిణి మీదుగా నిర్మేఘమై నీలదేహఛాయతో తళుకించుచున్న ఆకాశము నా కన్నులకు ప్రత్యేకతతో పొడగట్టినది. జెనీవా సముద్ర పుష్కరిణి అంటే లేక్ ఆఫ్ జెనీవా. ఆ పుష్కరిణి యొక్క సౌందర్యము చూడవలనే కానీ వర్ణింపనలవి కాదు. అది సుమారు 60 చదరపు మైళ్ళ విస్తీర్ణము కలిగి ఉన్నది. దాని తీరమున 3 ప్రక్కల వలయాకారమున చిన్న చిన్న పట్టణములు అనేకములు ఉన్నవి. 4వ వైపున చంద్రవంక వలె ఆల్ప్స్ పర్వత శ్రేణి ఆవరించి ఉన్నది అని ఆ స్విట్జర్లాండ్ యాత్ర గురించి చెప్తూ ఉన్నారండి. అతి దీర్ఘమైన కారు ప్రయాణము మాకు విసుగు అనిపించలేదు. కానీ సారథ్యము చేయుచున్న ఎలిజబెత్ అలసటతో నీరసముగా 3 మార్లు ఆవులించెను. చలితోడి బంగారు నీరుటెండలో ఉదయము 11 గంటలకు మాంట్రే పట్టణము చేరితిమి. లిలియాన్ షూమేకర్ ఇంటి ముందు మా కారు ఆగినది. ఆమె ఎదురు వచ్చి ఆదరముతో మమ్ము లోనికి ఆహ్వానించినది. లిలియాన్కు 50 సంవత్సరముల వయస్సు, 50 ఏళ్ళటండి.
బక్కపలుచగా అందముగా ఉన్నది. కదలికలో కావలనని చూపు వయ్యారములు కనిపించినవి. వేషధారణలో పడుచుదనమున కనిపించవలెనను కోరిక తొంగి చూచుచున్నది. అందమైన కన్నులు చురుకుదనముతో మెరపు చూపుచున్నవి. ఆ చురుకుదనము వెనుక కొంచెము దుష్టత్వమున్నట్లు గోచరించినది. ఆ చూపులలోనే ఎక్కడనో దాగి ఉన్న దుఃఖము, నిరాశ, పరిస్థితులు, వ్యతిరేకత గోచరించినవి. తరువాత జరిగిన ఆంతరంగిక సంభాషణములలో ఇది సత్యమని ఆమె వ్యక్తిగత జీవిత సన్నివేశములు తెలిపినవి. ఇతరుల మనస్సును ప్రశాంతము చేయు నైపుణ్యము, కొన్ని లలిత కళలలో ప్రావీణ్యము వ్యక్తమైనవి. బుధ శుక్రుల చక్కని ప్రభావము కల కంఠధ్వనిలో సంగీత సాధన, నాట్యము ఉన్నట్లు తెలిసినది. ఆధ్యాత్మిక స్పర్శను పొంది ఉన్న ప్రసన్నత కూడా ఇంద్ర రవిగ్రహముల ప్రభావము చూపు కన్నులలో గోచరించినది. అది కీర్తిశేషుడు ఆల్బర్ట్ సెసి సాంగత్య ప్రభావమని ఊహించి తిని. తరువాత సంభాషణలలో అవునని స్పష్టమైనది. ముఖ కవళికలలో, హస్తరేఖలలో గృహ ధనధాన్య సంపత్తి, కొరతలేని పుష్కలత్వము స్పష్టమగుచున్నది. ఆమె తన 4 అంతస్తుల భవనములలోనికి ఆహ్వానించి 2వ అంతస్తులోనికి కొనిపోయినది. నేల మెత్తని తివాచీలతో పరిశుభ్రముగా ఉన్నది. బల్లలు, కుర్చీలు ఫ్రెంచి పురాతన శిల్పము కలిగి ఉన్నవి. ఆమె మా కొసగిన అల్పాహారము పరిశుభ్రము, రమణీయము. ఆల్బర్ట్ సెసి ప్రభావమున ఆమె శాకాహారిణిగా మారిపోయినదట. అల్పాహారపు గాజు పళ్ళెరములు కరగించిన బంగారు బొమ్మలతో అలంకరింపబడి ఉన్నవి. చిన్న వెండి చెంచాలు బంగారు పిడులతో ఉన్నవి. అలంకరింపబడిన వస్తువులన్నీ అరుదైన సేకరణలు. మేము అల్పాహారము సేవించుచుండగా హృదయ రమ్యముగా పియానో వాయించుచు గానము చేసినది. పదార్థములలో కాఫీ ప్రత్యేకముగా బాగున్నది. ఆమె ఆదరము అంతకన్నా బాగున్నది. నేను ఇల్లు నలుమూలలా తిరిగి పరికించి ఆనందించి తిని. నా వసతి కొరకు ఒక గది ప్రత్యేకింపబడెను. అచ్చట ఉన్న దివ్యజ్ఞాన గ్రంథములను పరికించుచుండగా భోజనమునకు వడ్డనలైనవని తెలియజేయుచు కమ్మని నేతివాసన నన్ను ఆహ్వానించినది. వ్యర్థముగాని పుష్కలత్వము, ఆడంబరము లేని అలంకరణ ఎల్లెడలా కనిపించినవి. 2 గంటల సేపు సల్లాపములతో సావకాశముగా భోజనము చేసితిమి. భోజనానంతరము ఆమె తన జాతకము, హస్తరేఖలు చూపి ముఖ్య జీవితాంశములను గూర్చి సలహాలు కోరినది. ఆమె స్వభావము, వర్తమాన సమస్యలు, పరిష్కార మార్గములు, ఆధ్యాత్మిక భవిష్యత్తు గురించి కోరిన అంశములపై నేను ఫలితములను చెప్పగా ఆమె ఫ్రెంచి భాషలో వ్రాసికొనినది. నా ఆధ్యాత్మిక సలహాలకు చాలా సంతోషించినది. అయినను బుధ శుక్రులకు సంబంధించిన వైజ్ఞానిక లలిత కళాత్మక కక్ష్యలోనే స్వీకరించినది గాని ఇంద్రగురు కక్ష్యలలో ఆత్మ తరంగములు స్పందింపలేదు అంటున్నారండి మాస్టర్. కొంతసేపు అయిన తరువాత ఆమెయు ఎలిజబెత్ ఏదో గుసగుసలాడుకొనిరి. ప్రక్క గదిలో నుండి నవరసభరితమైన కంఠధ్వనులు మాకు వినిపించెను. వారు వెలుపలకు వచ్చిన వెనుక తమ నిర్ణయమును తెలియజేసిరి. నా వసతికి ఏర్పరచిన గది ఎలిజబెత్తునకు కేటాయింపబడెను. నాకును వర్మకును కొంత దూరము బ్లూ లెమన్ అను కొండపైన బస నిర్ణయమైనది అని అంటూ మాస్టరు ఆ బ్లూ లెమన్ గురించి చెబుతూ ఉన్నారండి. వారు ఇరువురును మమ్ములను లిలియాన్ కారులో బ్లూ లెమన్కు కొనిపోయిరి. ఒక పెద్ద పొదరిళ్ల తోడి ఉద్యానము నడుమ అది
4 అంతస్తుల మేడ. విద్యార్థినులు వచ్చుచూ పోవుచూ ఆరుబయట కూర్చున్న మమ్ము మందస్మితముతో మౌనముగా పలుకరించి దాటిపోవుచున్నారు. అది ఒక అంతర్జాతీయ బహుభాషా కళాశాల. అందు ఆంగ్లము, జర్మన్, ఫ్రెంచి, రష్యన్, ఫెమిష్ భాషలు ముఖ్యముగా నేర్పబడును. అల్పకాలములో కొందరు అధ్యాయునులు మాకు సన్నిహితముగా పరిచయమైరి. ఇంతలో ప్రిన్సిపాల్ ఇజాబెల్ వనిత ఎచ్చటి నుండియో వచ్చి కారులో నుండి దిగినది. ఆమె భర్త ఆమె దగ్గర ఆఫీసు గుమాస్తాగా, కారు డ్రైవరుగా పనిచేయుచున్నాడు. అతడు మాత్రము చాలా సుందరమైన విగ్రహము. కారు దిగిన వెంటనే ఇజాబెల్ మా అనుయాయులైన ఎలిజబెత్ను, లిలియానును ఆహ్వానించి చేతులు చాచి ఒక్కొక్కరినే కౌగిలించుకొని ముద్దు పెట్టుకొనినది. నేను వర్మ పరిచయము చేయబడితిమి. ఆమె మమ్ములను 4వ అంతస్తులోనికి కొనిపోయి ఇద్దరికిని చెరి ఒక గది కేటాయించి ఇచ్చెను. భవనమునందు ఎల్లెడలా వివిధ వయస్సుల కన్యలు, యువతులు సంభాషణలతో సస్మితముగా చెరచెర నడిచిపోవుచున్నారు. ఆ భవనమునకు లిఫ్టు లేదు. అది స్త్రీలకు మాత్రమే కేటాయింపబడిన కళాశాల అని మాకు క్రమముగా తెలిసి వచ్చినది. నాటి నుండి మాకు ప్రాణములు బంధింపబడినట్లాయను. స్వేచ్ఛగా ఎటు వచ్చి ఎటు పోవుటకును కొంచెము బాధగా ఉండును. వర్మ దాదాపు బిగుసుకొని పోయెను. స్నానాధికములకు మా పాట్లు చెప్పనక్కరలేదు. ఇజాబెల్ పొట్టిగా, బక్కపలుచుగా, చురుకుగా ఉన్నది. అందముగా ఉన్నట్లు కనిపించుటకు చాలా శ్రమపడిన అలంకరణలు, అక్కరలేనంత కలుపుగోలుతనము, అసౌకర్యమైన కుతూహలము ఆమె సహజ లక్షణములు అంటూ ఉన్నారండి. ఇజాబెల్ అంటే అదిగో ఆ కళాశాల ప్రిన్సిపల్ అండి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఆవిడ. మాకు గదులు చూపించి మేము నడుచుకొనవలసిన నిబంధనల పట్టికను గడగడా వల్లెవేసెను. చాలా ఖచ్చితమైన మనిషి వలె కనిపించెను. నేను కొంత తడవు ఊరుకొని ఊకొట్టుచు అటు పైన సంభాషణలలో 5 నిమిషముల పాటు కృత్రిమముగా విజృంభించి తిని ఆమె మెచ్చుదలతో చాలా సంతసించి, ఇక్కడ నా మాటకు ఎదురులేదు. మీరున్నంతకాలము మీకు సర్వము అధీనము. ఎవరు ఏ లోపము చేసినను మీ గదిలో నుండి నాకు సూటిగా ఫోను చేయవచ్చును. అల్పాహారమునకు నేనే వచ్చి మిమ్ములను కొనిపోవుచుందును అని పలికెను అని ఆవిడ మాస్టర్తో చెప్పిందటండి. వెంటనే క్షణములలో వరల్డ్ టీచర్ ట్రస్ట్ వృత్తాంతమును గురించి అనేక ప్రశ్నలు కురిపించెను. సమాధానములతో సంతృష్టి చెందుటయే కాక ఇట్లనేను. ఆవిడ అన్నారటండి మాస్టర్తో, నా జన్మలో ఆశ్చర్యపడుటకు ఇదే మొదటి సన్నివేశము. మీరున్నంతకాలము మీ దగ్గర అనేక విషయములను తెలుసుకొనుటకు మీ కాలమును ఎక్కువ వినియోగించుకొందును. ఏమియూ అనుకొనకూడదు. మాబోంట్లకు అవకాశములు కోరినప్పుడు రావు. ఆమె ఎప్పుడు వెళ్ళిపోవునా అని మౌనముద్రతో వేచియున్న వర్మ వైపునకు తిరిగి ఆమె 5 నిమిషముల పాటు అనేక వ్యక్తిగత ప్రశ్నలను అతనిపై కురిపించెను. ఇష్టము లేని క్లుప్తమైన సమాధానములను గ్రహించి కూడా విడిచిపెట్టక వెన్నాడెను. వర్మపై చిన్న విముఖత, నాపై అకారణమైన సుముఖత ఆమె ప్రవర్తనలో కనిపించెను. ఎవరి భావములకు వారే కారణమగును గనుక నేను ఆ విషయమును స్పృశింపలేదు. కానీ ప్రవర్తనమున మాత్రము ఇరువురి ఎడల సమాన గౌరవమునే ప్రదర్శించెను. మరలా నా వైపు తిరిగి షట్చక్రములను గూర్చి ప్రశ్నించుచున్నది. నేను మెల్లగా క్రింద ఎలిజబెత్, లిలియాన్ వేచియున్నారు.
బాగుండదు అని హెచ్చరించి తిని అవునన్నట్లు నవ్వి ఆమె వెంటనే దిగిపోయెను. అయినను నేను నా గదిలో దుస్తులు మార్చుకొని లుంగీ బనియను ధరించి విశ్రాంతి కొరకై తలచుచున్నంతలో మరలా తలుపు కొట్టినది. నేను తలుపు కొంచెము తీసి తిని ఆమె నెట్టుకొని వచ్చి కూర్చొని పాలు కావాలనన్నచో రాత్రికి సిద్ధపరచెదను అని పలికి సావకాశముగా కూర్చుండెను. ఇంతలో షట్చక్రములు గుర్తుకు వచ్చినవి. నేను వివరించి చెప్పుచున్నంతలో తెల్ల కాగితములపై సమస్తము టకటకా వ్రాసికొనెను. ఈ విశేషములు ఎవ్వరునూ ఇంతవరకు ఇట్లు వివరించి చెప్పలేదు. నాకు శాస్త్రీయముగా బోధపడినవి. ఇంత సులభమైనచో యోగాభ్యాసము అందరును అవలంబింపవచ్చును అని నిట్టూర్పు విడిచినది. తెలిసికొనుట వేరు, సాధన వేరు అని నేను మెల్లగా హెచ్చరించి తిని అని అంటున్నారండి మాస్టారు. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ కొంతసేపు మైదానములోనికి పోయి సంభాషించవలెనని కోరిందండి. ఆ కోరిన తర్వాత అక్కడికి వెళ్ళటము, మళ్ళీ సంభాషణ జరగటము, ఆ విశేషాలు రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.